ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. హృదయాందోళనని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసుకునే నిర్ణయాల్లో ఎదురవుతున్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఎదురు చూసిన విషయాల్లో స్థిరాస్తుల్లో ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు ప్రశాంతత, దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం, ఆర్థిక విషయాల్లో కొంత మీరు అనుకున్న విధంగా ధనాన్ని అంటే ఇంతకుముందు ఏదన్నా మీ ప్రణాళిక ఏర్పరచుకున్న దాన్ని ఒక పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఆర్థికంగా ఈ యొక్క గృహానికి సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి కీలక పరిణామం మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. దాని కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహాలకు సంబంధించి కానీ గృహానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా వరకు మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి పూర్తి స్థాయిలో మీ ఎఫర్ట్స్ అని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో కోరుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రుల యొక్క సహకారంతో కావచ్చు, వారి నుంచి బహుమానాలు అందడంలో కావచ్చు, ప్రశాంతంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే షాపింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం, ఆర్థిక విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. నూతన వాహనాలు మొదలైన కొనుగోలు కొరకు కూడా చేసే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎదురు చూసిన విషయాల్లో రావాల్సిన ధన సమయానికి అందుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. వారితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబంలో మంచి అవకాశం, మంచి ఒక ఆస్పిషియస్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి అంటే ఒక చక్కటి శుభపరిణామంలాగా ఏదన్నా తీసుకునే నిర్ణయాలు లాంటి దానికి అవకాశంగా కూడా భావించవచ్చు. తండ్రి యొక్క ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉండడం, తండ్రితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు మొదలైన వాటన్నిటికి అనుకూలతలు, ఏదైనా నూతన వాహనాల కొనుగోలు కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు లాంటి దానికి సమయంగా కూడా అనుకోవచ్చు.